బీజేపీ నాయకులకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అది కూడా అమరావతి లక్ష్మీనారాయణ వర్గానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇతరులకు ఎవ్వరికీ ఇయ్యలేదు. ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి సంతోష్ ఉన్నాడు, కల్వ సుజాత ఉన్నది, జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నాడు, నందారం ప్రశాంత్ ఉన్నాడు, తాండూరులో శోభారాణి ఉన్నది, ఇంకా అనిల్ ఉన్నాడు. మాకందరికి ఎవరికి కూడా స్టేజ్ మీద ఫస్ట్ ప్రియారిటీ లేదు. అగో రమేష్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. మాకెవ్వరికి కూడా ఫస్ట్ ప్రియారిటీ లేదు. తాండూరులో అధికారులు ఆయన కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్కి వెన్నుపోటు పడుస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు బీజేపీ వాళ్ళకి సహకరించినట్టే కదా. నేను ఇంకోటి అడుగుతున్నా, అమరావతి లక్ష్మీనారాయణ క్యాంటీన్ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎమ్మెల్యే ఆయన పిలవాలి కదా ప్రజాప్రతినిధులను. మనం చైతన్యవంతం అన్నట్టు రాజకీయ నాయకులు పిలిస్తేనే వాళ్ళు ఏమన్నా ఇన్స్పైర్గా మాట్లాడి చెప్తారు కదా. మరి ఆయన ఎందుకు వెళ్ళలేదు? బొగ్గారపు దయానంద్ అన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ ఆరవయసులో ఆయన పిలవలేదు. ఎందుకంటే అమరావతి దిగిపోవాలి, ఎలక్షన్స్ పెట్టాలని మేమందరం పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ పక్కకు పడేసి ఆయన వర్గాన్ని ఈరోజు పెట్టుకొని బల ప్రయోగం చూపిస్తున్నాడు కన్వీనర్ అయిన జిల్లాకి. కాబట్టి వైశ్యుల నాయనకాలు ఇంతమంది ఉన్నారని చూపించుకునే బల ప్రయోగమే ఈ కార్యక్రమం తప్పించి ఆరవయసులకు చైతన్యం చేసేది లేదు. గత 2009లో బాలేష్ గుప్తా జిల్లా అధ్యక్షుడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది ఆరవయసుల్ని చైతన్యవంతం చేసి ఎంతమందికి టికెట్లు తెప్పించి ఎంతమందిని గెలిపించిండు? అది కావాలి కదా. ఎంతమందికి టికెట్లు ఇప్పించిండు ఇక్కడ తాండూరులో? ఈ సంఘం ఉన్నది, ఈ సంఘం అభివృద్ధికి ఆయన ఎప్పుడన్నా గింతనైనా పనిచేసిండా? ఎంతమంది ఈరోజు 11 ఏళ్లలో ఆరవయసులు రాష్ట్రం మొత్తం నేను తిరుగుతా, ఇప్పటి తిరుగుతా. పేదల కోసం ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ అయినా కానీ గత 35 ఏళ్ల నుంచి ఎవరికి ఏ ఇబ్బంది అయినా నేను ముంగలు నిలబడతా. మహిళలకు మానభంగం చేసినా ఈ అమరావతి లక్ష్మీనారాయణ రాలే. వయసులకి ఎవరికైనా స్కూల్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా ముంగలికి రాలేదు. ఇంతవరకు స్కాలర్షిప్లు ఇవ్వడం మహాసభ నుంచి. ఎందుకోసం మనం మహాసభ పెట్టుకున్నాం? 10 మందికి సేవ చేయడానికి. 1,60,000 మంది సభ్యత్వం ఉన్నారు మహాసభలో. ఆ సభ్యత్వం ఇచ్చినటువంటి సభ్యుల డబ్బు కనీసం ఉపయోగించాలి పేదల కోసం, ఆరవయసుల కోసం. ఎప్పుడన్నా ఒక రాజకీయ రణబేరి పెట్టిండా పెద్దది? ఈ 11 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాళ్ళు 8 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉండే టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏ ఒక్క ఆరవయసుని కన్నా న్యాయం జరిగిందా? ఏ ఒక్కరికైనా ఇండస్ట్రియల్ చైర్మన్ ఉండే ఒక్క ఇండస్ట్రీ పెట్టించిండా ఆరవయసులకి? నేను ఈరోజు బస్ట్ అయిపోయినా. నేను నా గడ్డకు వచ్చినాక అడగాలి అని ప్రతి విషయం ఈరోజు అడగడానికి ముంగలకు వస్తే నా మైకులు గుచ్చుకున్నారు. నేనేం భయపడా. ఈ రోజు లేకుంటే రేపన్నా చెప్పేది గ్యారంటీ. ఇట్లాంటి వాళ్ళని తాండూరులో కానీ ఇంకొక జాగాలో కానీ ఎంటర్టైన్ చేయొద్దు. రాష్ట్రం మొత్తం ఆయన ఎక్కడికి రాణిస్తలేరు కాబట్టి తాండూరుకు వచ్చి